భారత దేశీయ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ విజయ్ హజారే ట్రోఫీ సాక్షిగా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సృష్టించిన విధ్వంసం ఒక ప్రభంజనం. మైదానంలో పరుగుల వరద పారించడం ఒక ఎత్తైతే, ప్రత్యర్థి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఆధిపత్యం చెలాయించడం మరో ఎత్తు. ఆ రోజు మైదానంలో జరిగింది కేవలం ఒక వన్డే మ్యాచ్ మాత్రమే కాదు, అది సర్ఫరాజ్ ఖాన్ అనే ఒక అజేయ శక్తి ప్రదర్శించిన విశ్వరూపం. దేశీయ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నమెంట్లో ప్రతి క్షణం ఉత్కంఠ భరితంగానే సాగుతుంది. ఇక్కడ ఏ జట్టు కూడా తల వంచడానికి సిద్ధంగా ఉండదు. అలాంటి రణక్షేత్రంలో ముంబై, పంజాబ్ జట్ల మధ్య పోరు మొదలైంది. ప్రారంభంలో ముంబై జట్టు ఒత్తిడిలో కనిపించింది. స్కోర్ బోర్డు నత్తనడకన సాగుతోంది. వికెట్లు పడుతున్నాయి. సరిగ్గా ఆక్లిష్ట సమయంలో క్రీజ్లోకి అడుగుపెట్టాడు సర్ఫరాజ్ ఖాన్. అతని రాకతోనే మైదానంలోని సమీకరణాలన్నీ తలకిందులయ్యాయి. సర్ఫరాజ్ బ్యాట్ పట్టుకుంటే అది ఆయుధమైంది. హర్ప్రీత్ బ్రార్ వేసిన ఓవర్లో కేవలం 5 బంతుల్లోనే 19 పరుగులు పిండుకున్నప్పుడే ఒక భయంకరమైన రాక్షసుల్లా విరుచుకుపడుతూ పంజాబ్ ఫీల్డర్లను మైదానం చుట్టూ పరుగులు పెట్టించాడు. సర్ఫరాజ్ ఆడుతున్న ప్రతి షాట్ వెనుక ఒక కసి, ప్రతి పరుగు వెనుక సెలెక్టర్లకు పంపుతున్న ఒక బలమైన సందేశం స్పష్టంగా కనిపించింది. అయితే అసలు సిసలైన థ్రిల్లర్ ఇంకా ముందుంది. మ్యాచ్ కీలక దశకు చేరుకున్న తరుణంలో అభిషేక్ శర్మ బంతిని అందుకున్నాడు. అప్పటికే ఊపు మీద ఉన్న సర్ఫరాజ్ను అడ్డుకోవడం ఎవరి తరము కాదని ఆ ఓవర్ నిరూపించింది. మొదటి బంతి మెరుపు వేగంతో 4, రెండో బంతి గ్యాప్లో నుంచి మరో బౌండరీ, మూడో బంతికి స్టేడియం గర్జించింది. కళ్ళు చెదిరే భారీ సిక్సర్. అభిషేక్ శర్మ ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. కానీ దాడి ఆగలేదు. 4వ బంతికి మరో సిక్సర్, 5వ బంతికి క్లాసిక్ 4, 6వ బంతికి మళ్లీ స్టాండ్స్లోకి సిక్సర్. ఒకే ఓవర్లో 30 పరుగులు. అభిషేక్ శర్మ నిశ్చేష్టుడై నిలబడిపోగా స్టేడియం సర్ఫరాజ్ నామస్మరణతో దద్దరిల్లిపోయింది. ప్రత్యర్థులు పూర్తిగా స్తంభించిపోయారు. ఆ ఒక్క ఓవర్తో మ్యాచ్ గమనం పూర్తిగా ముంబై వైపు మలుపు తిరిగింది. సాధారణంగా సర్ఫరాజ్ ఖాన్ను రెడ్ బాల్ క్రికెట్ నిపుణుడిగా, ఓపికగా ఆడే బ్యాటర్గా చూస్తారు. కానీ ఈ ఇన్నింగ్స్తో అతను తనలోని విధ్వంసకర కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి విజయ్ హజారే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన 15లో ఒకటిగా రికార్డు సృష్టించాడు. చివరకు 20 బంతుల్లో 62 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ అతను నమోదు చేసిన 310 స్ట్రైక్ రేట్ ప్రత్యర్థులకు పీడకలగా మిగిలిపోయింది. ఈ టోర్నమెంట్లో 5 ఇన్నింగ్స్లో 303 పరుగులు చేయడం, అది కూడా 80 సగటుతో, 173 స్ట్రైక్ రేట్తో సాగడం వైట్ బాల్ క్రికెట్లో అతని ఎదురులేని ఫామ్కు నిదర్శనం. మరోవైపు పంజాబ్ జట్టు ఈ మెరుపు దాడికి పూర్తిగా కుదేలైంది. స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్లోనూ తడబడి 8 పరుగులకే వెనుతిరిగాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ కూడా విఫలం కావడంతో పంజాబ్ ఆత్మరక్షణలో పడింది. రమణ్ దీప్ సింగ్, అన్మోల్ ప్రీత్ కొంత పోరాడి స్కోర్ను 200 దాటించిన సర్ఫరాజ్ సృష్టించిన స్పీడ్ బ్లాస్ట్ ముందు ఆ లక్ష్యం అతి చిన్నదిగా మారిపోయింది. ముంబై జట్టు ఈ విజయాన్ని సులభంగానే కైవసం చేసుకుంది. విజయం ముంబైదైనా ప్రపంచం దృష్టి మాత్రం ఆ ఒక్కడిపైనే నిలిచింది. ఆ యోధుడే సర్ఫరాజ్ ఖాన్. టీమిండియాలో చోటు కోసం గట్టిగా పోరాడుతున్న ఈ ముంబై తుఫాన్ రాబోయే రోజుల్లో భారత క్రికెట్లో ఒక ధృవ తారగా వెలగడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.